స్టాప్ లాస్ లేని ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ మీ బ్యాంక్ అకౌంట్స్కి హానికరం. ట్రేడింగ్ ఆర్ ఇన్వెస్టింగ్ వితౌట్ స్టాప్ లాస్ ఈజ్ ఇంజూరియస్ టు యువర్ బ్యాంక్ అకౌంట్స్. హలో, హై, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. మీ ట్రేడింగ్లో సక్సెస్ అయ్యేంత వరకు నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్కువ మనందరికీ కూడా చాలా ఫేవరెట్ అయినటువంటి హీరో స్ట్రాటజీ గురించి అయితే నేర్చుకుందాము. అండ్ సో స్ట్రైక్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి, అండ్ ప్రాఫిట్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా ట్రయల్ చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా మనం దీంట్లో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అండ్ బిఫోర్ వీఆర్ గోయింగ్ ఫర్దర్, తెలుసు కదా, లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. అండ్ ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే మీరు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఎందుకంటే ఇక్కడ మనకి ట్రేడింగ్ సంబంధించిన విషయాలు మాత్రమే డిస్కస్ చేయబడతాయి. సో వితౌట్ నో ఫర్దర్ డ్యూ, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో హీరో గురించి ముఖ్యంగా బిగినర్స్ అయితే కనుక ఈ డీటెయిల్స్ అయితే మీకు చాలా యూజ్ అవుతాయి. సో అవేంటి అనేది, రూల్స్ ఏంటి అనేవి ఒకసారి చూసేద్దాం. సో మనకి టైమింగ్స్ వచ్చేసి ఫస్ట్ 1:30 PM నుంచి, అంటే మధ్యాహ్నం 1:30 నుంచి 3:15 వరకు ఉంటాయన్నమాట. సో 1:30 తర్వాత అరౌండ్ మళ్ళీ 2 o'clock ఒక ఛాన్స్ ఉంటుంది, అండ్ అగైన్ 2:30కి ఒక ఛాన్స్ ఉంటుంది, అండ్ తర్వాత 3 PM కూడా ఒక మూవ్ వచ్చేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఛాన్సెస్. ఓకే, టు బీ హానెస్ట్ విత్ యూ, ఛాన్సెస్ ఆర్ దేర్. ఓకే, పక్కాగా 2 o'clockకి హీరో వచ్చేద్దా, లేకపోతే కాల్లో ఆర్ పుట్లో ఏదైనా వేస్తే కనుక మనకి డబుల్, ట్రిపుల్, ఇంకా 4 times ఇట్లా వెళ్తూ ఉంటాయి అంటే నో, దేర్ ఆర్ ఛాన్సెస్. ఓకే, సో ఏ రోజు ఎక్స్పైరీ అయితే కనుక ఆ ఎక్స్పైరీ మాత్రమే చేయాలి. యాజ్ పర్ ఈ మధ్య వచ్చినటువంటి రీసెంట్గా వచ్చినటువంటి సెబీ రూల్స్ ప్రకారం సో మనకి బ్యాంక్ నిఫ్టీలో మంత్లీ ఎక్స్పైరీ మాత్రమే ఉంటుంది. సో నిఫ్టీలో ఉంటుంది, జనరల్గా నిఫ్టీలో చాలా రేర్గా వస్తాయి. సో నా సజెషన్ ఏంటంటే నిఫ్టీని హీరోకి తీసేసేయండి. మిగతావి ఏవైతే ఉన్నాయో ఫిన్ నిఫ్టీ కావచ్చు, సెన్సెక్స్ కావచ్చు, మిడ్ నిఫ్టీ కావచ్చు, అండ్ మిగతా బ్యాంక్ ఎక్స్, వీటిలో కానీ ట్రై అయితే చేయొచ్చు డెఫినెట్గా. సో ఈ టైమింగ్స్ అయితే ఇంపార్టెంట్ మనకి. ఓకే, 1:30 నుంచి 3 o'clock వరకు, మధ్యలో 2:30, 3 PM వరకు మనకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ స్ట్రైక్ సెలెక్షన్ ఎలా చేసుకోవాలి అనేది మనం ఒకసారి, ఈరోజు అయితే మనకి ఫ్రైడే సెన్సెక్స్ లైవ్లో ఉంది. సో ఒకసారి చూద్దాం అక్కడ ఏమన్నా మనకి ఆపర్చునిటీస్ వస్తాయా లైవ్లో ఎలా అనేది ఒకసారి చూసేద్దాం. జనరల్గా ఇక్కడ నేను బిగినర్స్కి ఇచ్చే ఒక టిప్ ఏంటంటే, ఈరోజు సెన్సెక్స్ ఎక్స్పైరీ అయితే ఉంది. ఓకే, మనం గమనించవచ్చు మార్నింగ్ కొద్దిగా పైకి వెళ్ళింది, సో అప్పటి నుంచి కూడా కంప్లీట్గా డౌన్ అయింది. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఎక్స్పైరీ రోజున డౌన్ అవుతుందో, ఓకే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్, ఓకే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనకి హీరో ట్రేడ్స్ వచ్చేవి రివర్సల్లో అవుతాయి. అంటే దీనికి ఆ లాంగ్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. హీరో అయితే ఇక్కడ నుంచి రివర్సల్ తీసుకుని పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఒకవేళ మార్నింగ్ కూడా కంప్లీట్గా అప్ సైడ్ ఉంది అంటే కనుక డౌన్ సైడ్ రావడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉంటాయి. దెర్ ఆర్ నో A+B² రూల్. ఓకే, సో ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి హీరో రాగవద్దా అంటే రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ లైక్ 60 to 70% ఆర్ 80% మాత్రం హీరో రావడానికి రివర్సల్సే అవుతాయి. ఓకే, రివర్సల్స్ అంటే డౌన్ ఉన్నప్పుడు అప్ సైడ్ వెళ్తాయి, అప్ సైడ్ ఉన్నప్పుడు డౌన్ సైడ్ హీరో రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు సెన్సెక్స్ అయితే ఎగ్జాక్ట్గా మనకి టైం చూసుకుంటే కనుక 14:41, ఓకే, 2:40 అయితే అవుతుంది. సో ఇంకొక 15 minutesలో అయితే దీంట్లో మనకి ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వస్తే కనుక అది ఎలా సెలెక్ట్ చేసుకున్నాం అనేది కూడా మనం లైవ్లో అయితే చెక్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో స్ట్రైక్ సెలెక్షన్ ఎలా అంటే కనుక, ఇప్పుడు మనం లైవ్లో ఉన్నాం కదా 11th October సిరీస్లో. సో 81,400 వచ్చేసి ATM ఉంది. ఓకే, ఎట్ ది మనీ. సో దీనికి LTP అంటే లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ ఎంత ఉంది, 28 rupees. అలానే ఇటు పుట్ సైడ్ వచ్చేసి 17 rupees అయితే మనకి LTPగా ఉంది. ఓకే, సో దీంట్లోంచి ఈ రెండింటిని కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే 4 rupees 2 rupees మ్యాక్సిమం మనకి హీరోలో అవడానికి ఛాన్సెస్ అయితే లేదు. అండ్ దీంట్లో 28 rupees ఉంది కదా, 28 rupees బై చేసి అలా వదిలేసేలా అంటే కనుక అది కూడా కాదు. డెఫినెట్గా మన దాంట్లో స్టాప్ లాస్ లేకుండా ఏది కూడా ఉండదు. ఏ వీడియో కూడా స్టార్ట్ చేసేదే స్టాప్ లాస్తో, అండ్ స్టాప్ లాస్ లేకుండా ఏ ట్రేడింగ్ స్ట్రాటజీ కూడా ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మనకి స్టాప్ లాస్ అయితే ఉంటుంది. బట్ ఎంట్రీ ఎట్లా తీసుకోవాలి అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే, దీనికి మనం క్యాల్కులేటర్ యూజ్ చేద్దాం. సో ఇక్కడ ఏదైతే మనకి ప్రీమియం ఉందో, ఓకే, దీనికి 15% యాడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఇందాక వరకు మనకి 25 రూపీస్లో ఉంది కదా, సో 20 రూపీస్లో ఉంది అనుకుందాం. ఓకే, ఇంటూ 15%. ఓకే,
సో 3 రూపీస్. సో ఇది మనకి ఈ 3 రూపీస్ ఈ 20 రూపీస్కి యాడ్ చేసుకుంటే కనుక 23 రూపీస్ వస్తుంది. ఓకే, దీనికి ప్లస్ ఏం చేశాను అంటే కనుక 15% యాడ్ చేశాను. ఓకే, దీనికి సో 23 రూపీస్ వచ్చింది. సో ఇందాక ఇది 19 రూపీస్లో ఉంది కదా, సో అది కూడా ఒకసారి చూద్దాం. ఓకే, ఇందాక స్టార్టింగ్లో 19 ఉంది కదా, సో 19 ఇంటూ 15%. సో ఇది కూడా 3 రూపీస్ పెరిగింది, అంటే 19 ప్లస్ 3 రూపీస్ అంటే అప్రాక్సిమేట్గా 21లో మనకి ట్రిగర్ అయితే అయ్యింది. ఓకే, సో ఇది ట్రిగర్ అయ్యింది ఎప్పుడు ఎగ్జాక్ట్గా 245 అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా. సో 21లో అయితే ట్రిగర్ అయింది. ఓకే, ఇది వచ్చేసి మనకి ఎంట్రీ ప్రైస్ అండ్ స్టాప్ లాస్ వచ్చేసి ఎగ్జాక్ట్గా దీనికి 50% అనమాట. ఓకే, సో 50% అంటే 10 రూపీస్ వచ్చి స్టాప్ లాస్ మనకి. ఓకే, సో ఇక్కడ మనం రిస్క్ చేస్తుందంతా 10 రూపీస్ మాత్రమే. అండ్ టార్గెట్ ఎంత అంటే కనుక ఈ 21 ఏదైతే ఉందో దానికి డబల్ అంటే 40 రూపీస్ మనకి ఇది టార్గెట్. ఓకే, సో ఇది మనం స్ట్రైక్ సెలెక్షన్ చేసుకోవడం ఎట్లా అండ్ ఎంట్రీ తీసుకోవడం ఎట్లా అండ్ టార్గెట్ ఫిక్స్ చేసుకోవడం ఎట్లా అనేది. సో ఇది ఆల్రెడీ 12 రూపీస్కి వచ్చేసింది, కానీ ఎగ్జాక్ట్గా మనం 3 o'clockకి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు టైం చూస్తే కనుక ఇంకా మనకి 15 minutes అనేది ఇంకా టైం అయితే ఉంది. సో 15 minutes అంటే 3 o'clockకి జస్ట్ 1 minute బిఫోర్ మనం ఈ 2 కూడా క్యాల్కులేట్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఒక్కసారి ఇది ఎంట్రీ ఇచ్చింది, 7 points లాస్లో నడుస్తుంది. ఇప్పుడు 3 o'clock అయిపోయింది అనుకున్నాం. సో ఇది కూడా ఎంట్రీ ఇచ్చింది, రైట్. సో ఇది ఎక్కడ ఇచ్చింది, అరౌండ్ 21లో ఇచ్చింది, రైట్. సో 21లో ఇచ్చినప్పుడు ఇది ఆల్మోస్ట్ 40 వరకు వెళ్ళింది, 38-40 వరకు కూడా. సో ఇది అయితే టార్గెట్ అయితే ఫినిష్ అయితే అయిపోయింది, డబుల్ అయితే అయిపోయింది. సో ఈ ట్రేడ్ అయితే క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు వచ్చింది ఎంత 20 రూపీస్ అండ్ ఇక్కడ లాస్ ఎంత వచ్చింది 9 రూపీస్. ఓకే, సో ఓవరాల్గా కూడా మనకి 11 రూపీస్ అయితే ప్రాఫిట్లో అయితే ఉన్నాము. సో రెండిట్లో కూడా ఆపర్చునిటీ ఒకేసారి ఎంట్రీ కూడా రావచ్చు. సో 2 తీసుకొని 2 కూడా స్టాప్ లాస్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ స్ట్రాటజీకి మనం ఫస్ట్ వచ్చి టైమింగ్స్ మనం ఏంటి అనేది చూసాము అండ్ స్ట్రైక్ సెలెక్షన్ చూసాము అండ్ టార్గెట్స్ అండ్ స్టాప్ లాసెస్ ఇవి ఫిక్స్ చేసుకోవడం కూడా మనం చూసాము. ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్ ప్రాఫిట్ ఎంత ఉంటుంది అంటే కనుక ఈ స్ట్రాటజీలోకి వచ్చేసరికి 15 to 20% మాత్రమే ఉంటుంది. బట్ ఓవరాల్గా లైక్ మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము లైక్ 20 రూపీస్ ఆప్షన్ 200కి వెళ్ళడం అండ్ 30 రూపీస్ ఆప్షన్ 300కి వెళ్ళడం అనేది. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనకి మొత్తం ఓవరాల్గా ఒక 10 to 15 స్టాప్ లాసెస్ అయినా సరే ఇది మనకి ఇట్లాంటి ట్రేడ్స్ వచ్చినప్పుడు మనకి మంచిగా ఉండడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. రీసెంట్గా మనం చూడొచ్చు బ్యాంక్ నిఫ్టీలోనే 1000 points ఒకేసారి సింగిల్ కాదు ఒక 2 to 3 క్యాండిల్స్లో 1000 వరకు అయితే వెళ్ళింది. సో అలాంటి క్యాండిల్స్ వచ్చినప్పుడు మనం ఇలాంటి ట్రయల్స్ చేసుకుంటా ఉంటే కనుక మంచి ప్రాఫిట్ అయితే వస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఈ లైవ్ ఎగ్జాంపుల్లోనే 20 రూపీస్ది 40కి వెళ్ళిపోయింది అండ్ ఏదైతే పుట్ సైడ్ మనం ఎంట్రీ తీసుకున్నామో అరౌండ్ 19 రూపీస్లోది అది మళ్ళీ 13 రూపీస్కి అయితే వచ్చేసింది. సో చాలా ఫాస్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది ఉండాలి. సో మీరు బిగినర్స్ అయితే కనుక ట్రై విత్ 1 lot ఓన్లీ. ఓకే, అంతకు మించి అయితే ఎక్కువ చేయొద్దు, ట్రై అయితే చేయొద్దు. సో కొంచెం కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత అండ్ స్ట్రాటజీ మీకు బాగా అర్థమవుతుంది అండ్ మంచిగా మీకు దానితో సింక్ అయ్యారు అంటే కనుక అప్పుడు మాత్రమే దాన్ని మీరు ఎక్కువ లాట్స్ పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, సో నా దగ్గర 1 lakh ఉంది. సో 1 lakhకి 20 రూపీస్ చొప్పున ఎన్ని వస్తే అన్ని తీసుకోవాలా అంటే నో, దిస్ ఈజ్ నాట్ ద వే. ఓకే, ఇది ఎంత రిస్కీ అంటే మనం 20 రూపీస్లో పెట్టుకుని స్టాప్ లాస్ పెట్టే లోపే 12 రూపీస్కి వచ్చేవచ్చు. అంత ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ ఎక్స్పైరీ టైం కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఇన్ కేస్ మీరు ఒక 1 lakh కనుక క్యాపిటల్ మీ దగ్గర ఉంటే కనుక డోంట్ రిస్క్ మోర్ దెన్ 1 or 2%. ఓకే, అంటే మీరు 1000 రూపీస్ నుంచి 2000 మాత్రమే మీరు రిస్క్ చేయాలి, అంతకు మించి రిస్క్ చేయొద్దు. ఈ 1000లో మీకు ఎంత క్వాంటిటీ వస్తుందో అంతే మాత్రమే తీసుకోండి, అంతకు మించి మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే మీ దగ్గర ఈవెన్ 10 lakhs ఉన్నా సరే అంత రిస్క్ అయితే చేయొద్దు. మ్యాక్సిమం చాలా తక్కువ క్వాంటిటీతో నాట్ మోర్ దెన్ 1 to 2% ఉండేలాగా చూసుకోండి. సో ఇది ఒక్కటైతే పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, అప్పుడు మాత్రమే హీరో అనేది మీకు ఇదవుతుంది. లేదు నా దగ్గర చాలామంది ఏంటంటే 5000 10,000 ఉంటే దాంతో ఎంత వస్తే అంత కాల్స్ పుట్స్ కొనేసి కూర్చుంటారు, ఏదో ఒకటి 200 300కి వెళ్ళదా అనేసి. సో అది కాదు, ఇదైతే కరెక్ట్గా ఒక
ప్రాసెస్ ప్రకారం, ఒక పద్ధతి ప్రకారం. అండ్ మనం బై ఎప్పుడు చేస్తున్నామో ఏదైతే ఒక 20 రూపీస్లో ఉన్న ఆప్షన్, ఓకే, అది 15% పెరిగితే, ఓకే, ఇంత మూమెంటం వచ్చింది అంటేనే దాంట్లో కొంత బయింగ్ వస్తుంది అనేసి, సో ఇది వెళ్ళడానికి ఛాన్స్ ఉంది అనేసి, ఓకే. సో అందుకే మనం 15% అనేది ఆ రూల్ అనేది పెట్టుకున్నాము. ఇలా కూడా అవుతుంది ఏంటంటే రెండు కూడా ట్రాప్ చేస్తూ ఉంటారు. సో రెండింటి కూడా ఒక 20% పెంచి అండ్ అక్కడ నుంచి మళ్ళీ కంప్లీట్గా జీరో దాకా కూడా తీసుకొచ్చే ప్రమాదం ఉంది. సో అందుకనే మనం చాలా ఫాస్ట్గా ఎప్పుడైతే ఎంట్రీ తీసుకున్నామో ఇమీడియట్గా స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక మనం చిన్న రిస్క్తో హీరోని అయితే అటెంప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ రెండు మనం ఆప్షన్ చార్ట్లో ఉన్నాము అండ్ ఇంకా 7 మినిట్స్ అయితే 3 o'clock మూవ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంది. అండ్ ఇక్కడ మనం గమనిస్తే కనుక 21 రూపీస్లో మనకి ఎంట్రీ అయితే వచ్చింది. సో 2:41 టైంకి 21లో అయితే మనకి ఎంట్రీ వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు గ్రీన్ టిక్, ఈ క్యాండిల్ యొక్క హై వచ్చేసి 50 కొట్టింది. సో యాక్చువల్గా మనకి 40 టార్గెట్ ఇక్కడ వరకే. సో ఈ టైంలో మనకి ఇంకా ఎక్కువైనా ఇచ్చింది, బట్ ఆల్మోస్ట్ మళ్ళీ 20 దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా స్టాప్ లాస్ అయితే కొట్టలేదు, ఇంకా స్టిల్ వ్యాలిడ్లో ఉంది. సో ఇటు పుట్టుకొచ్చేసరికి మనకి 19లో ఎంట్రీ వచ్చింది అండ్ 10లో స్టాప్ లాస్ దగ్గరలో ఉంది. టార్గెట్ వచ్చేసి 40. సో ఇప్పుడు 3 o'clockకి జస్ట్ ఒక 2 మినిట్స్ బిఫోర్ మళ్ళీ ఇంకొక ట్రేడ్ అయితే రావచ్చు హీరో వస్తే కనుక. ఇప్పుడు కూడా సేమ్ ఏదైతే మనకి స్ట్రైక్ ప్రైస్ ఇప్పుడు 24 ఉంది. సో దీన్ని బట్టి ఒక 15% యాడ్ చేసుకుని ఇక్కడ అరౌండ్ 26లో మనకి అట్లా ఎంట్రీ అయితే వస్తుంది. అండ్ సేమ్ కండిషన్స్ ఏవైతే 50% అంటే మనకి 13 రూపీస్లో స్టాప్ లాస్ అనేది ఉంటుంది. సో అదైతే మాత్రం సేమ్, ఇంకా మనకి అది ఎస్ఎల్ కొట్టినట్టయితే లేదు, 10 దాకా వచ్చి మళ్ళీ పైకి అయితే వెళ్తుంది, ఓకే. సో ఎస్ఎల్ కొట్టినా సరే నో ఇష్యూస్, ఎందుకంటే మనం ఇంకా ఎంట్రీ అనేది తీసుకోలేదు. జస్ట్ ఎగ్జాక్ట్గా 3 o'clockకి ఆర్ 1 minute బిఫోర్ అంటే 2:59కి అలా ఎంట్రీ మనం ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇంకా మనకి టైం అవ్వలేదు కాబట్టి ఒకసారి కొంచెం ఒక 2 minutes అయితే దీన్ని అబ్జర్వ్ చేద్దాము. మనకి ఇంకా అరౌండ్ 5 minutes అయితే టైం ఉంది. సో ఒక 2 minutes ముందు మళ్ళీ దీన్ని లైవ్ అనేది మనం ఒకసారి చూద్దాం. సో ఇంకా మనకి 3 minutes టైం అయితే ఉంది. కాల్ సైడ్ అయితే 23 రూపీస్లో అండ్ పుట్ సైడ్ అయితే 12 రూపీస్లో ఇక్కడ మనం చూడొచ్చు. ఇంకా మనకి 1 minute అయితే ఉంది ఎంట్రీస్ అయితే ప్లాన్ చేసుకోవడానికి. సో ఇంకా మనకి ఎంట్రీస్ అయితే తీసుకోలేదు. సో 2:58 అవుతుంది. మీకు లైవ్లో అట్లీస్ట్ హీరో వచ్చినా రాకపోయినా సరే ఎట్లా మన ప్రయత్నం ఏదైతే ఉందో అది మీకు చెప్పాలనేసి నా పొజిషన్స్ కూడా క్లోజ్ చేసుకొని పర్టికులర్గా దీనికోసం మీకు లైవ్లో చూపించాలి. సెన్సెక్స్ అయితే మ్యాక్సిమం ఉంటాయి అనేసి మీకు లైవ్లో ఇది డిస్ప్లే అనేది. సో 2:58 ఎగ్జాక్ట్గా అవుతుంది. ఇంకొక 1.5 minute అయితే ఉంది అండ్ ఆల్మోస్ట్ కాల్ సైడ్ అయితే 18 రూపీస్కి అయితే వచ్చేసింది, ఓకే. సో మనకి ఇంకా ఎంట్రీ తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఆ క్యాల్కులేషన్స్ ఏవైతే ఉన్నాయో మనం చెప్పినటువంటి 15% అప్రాక్సిమేట్గా 3 రూపాయలు పైకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఏదైతే 19 రూపీస్లో ఉందో అది 23 రూపీస్కి వెళ్ళాలి, ఓకే. 14 రూపీస్లో ఉన్నది ఏదైతే ఉందో అది కూడా ఒక 3 రూపీస్ యాడ్ చేసుకుంటే కనుక 17 రూపీస్కి వరకు వెళ్ళాల్సి ఉంది. సో 17 రూపీస్లో మనకి ఎంట్రీ వస్తే కనుక అక్కడ లిమిట్ ఆర్డర్ అయినా వేసేసేయండి. స్టాప్ లాస్ ఆర్డర్ ఉంటుంది కదా మనకి, ఆ స్టాప్ లాస్ ఆర్డర్ అయినా వేసేవచ్చు 17 రూపీస్లో. అండ్ ఇది వచ్చేసి 23 రూపీస్లో స్టాప్ లాస్ ఆర్డర్ వేస్తే సరిపోతుంది. సో ఎగ్జాక్ట్గా 2:59 అవుతుంది. మనకి ఇంకొక 30 seconds మాత్రమే అయితే ఉంది హీరో వస్తుందా లేదా అనేది మనకి తెలియడానికి. సో 17 రూపీస్లో అయితే మనకి ట్రిగర్ అయితే అయ్యింది పుట్ సైడ్ అయితే, ఓకే. స్టాప్ లాస్ సేమ్ 17 రూపీస్ అంటే 8 రూపీస్లోకి వస్తుంది మనకి. సో ఇంకొక 5 seconds ఉంది 3 o'clock అవ్వడానికి. సో 3 o'clock ఎగ్జాక్ట్గా అయ్యింది. 21 పుట్ సైడ్ మీరు చూడొచ్చు, 25 మళ్ళీ అగైన్ 22. సో అప్ సైడ్కి వెళ్తుంది కొంచెం. పుట్స్ కాల్ సైడ్ అయితే మనకి ట్రేడ్ అయితే ట్రిగర్ అయితే అవ్వలేదు.
సో ఈ పుట్ ఆప్షన్ అయితే ఇంకా 17-18 ఆ ప్రాంతంలోనే ఉంది. అరౌండ్ ఒక మనకి మన ఎంట్రీకి ఎక్కడుందో సుమారుగా అక్కడే ఉంది. అండ్ ఇదైతే మనకి ఎంట్రీ అయితే ఇవ్వలేదు, మన లైవ్లోనే చూసాము. సో ఈ రకంగా చేసుకుంటే కనుక మీకు స్టాప్ లాస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అండ్ ఎటువైపు మూమెంటం వచ్చినా సరే అటువైపు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఒక 4 to 5 పాయింట్స్ వెళ్ళింది, సో దాన్ని మనం కన్సిడర్ చేయము, హీరో జీరో అనేసి అసలు కన్సిడర్ చేయం. ఓకే, సో ఇంకా స్టిల్ మనకి ఇంకా టైం వచ్చేసి 15 అంటే 3:15 వరకు అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. దీంట్లో పోయినా సరే మనకి ఎంత పాయింట్స్ ఆల్మోస్ట్ సో 19లో మనం ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి అరౌండ్ మనకి 8లో మనకి ఎస్ఎల్ అయితే ఉంటుంది. ఓకే, మనకు పోయినా సరే 8 పాయింట్స్ ఒకటే, కానీ మనకు వస్తే మాత్రం ఇక్కడ నుంచి ఇంకొక 20 పాయింట్స్ అనేది మినిమం రావాల్సింది ఉంది. ఇంకా ఇన్ కేస్ ఒకవేళ ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో అరౌండ్ 55 దాకా కూడా వెళ్ళేదానికైతే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేస్ 0-0 మూమెంటం వస్తే కనుక. ఒకవేళ రాకపోయినా సరే మనకి జస్ట్ 8 పాయింట్స్తోనే. అండ్ ఇందాక 245 మూవ్కి మనకి ఆల్రెడీ కాల్ సైడ్ ఏదైతే ఉందో మనం 21లో తీసుకున్నాం, 50కి వెళ్ళింది. సో మోర్ దెన్ డబల్ అయితే మనకి ఇక్కడ ఇచ్చింది. సో ఇలాంటి కండిషన్లో కూడా చిన్న లాస్తోనే మనకి క్లోజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే నేను రెండిట్లో కూడా హీరో జీరో 19 రూపీస్లో కొనేసి 100 రూపీస్లో అమ్మేశాను, ఇది సూపర్ స్ట్రాటజీ అనేసి చెప్పడం కాదు. సో ఒక పాజిటివ్ ఉంది అండ్ ఒక నెగిటివ్ కైండ్ ఆఫ్ థింగ్ కూడా ఉంది. మనకి మూమెంటం లేనప్పుడు దీనికి కూడా ప్రిపేర్ అయిపోవాలి. సో మీకు ఇదే రెండు కూడా లైవ్లో చూపిస్తే బెటర్. సో మీరు కూడా మీ ట్రేడ్స్ని ఇలాగే ప్లాన్ చేసుకుంటారు అనేసి. సో వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని అయితే కమెంట్ రూపంలో చెప్పండి. అండ్ ఇలాంటి హీరో జీరో స్ట్రాటజీని అండ్ మనకి ఇంకొకటి ఎక్స్పైరీ స్ట్రాటజీ కూడా రెండు కూడా ప్రో ట్రేడర్ ప్రోగ్రాంలో అండ్ ప్రైజ్ యాక్షన్ కాంబో కోర్సులో అయితే అవైలబుల్గా ఉంటాయి చాలా చిన్న ప్రైస్తో. సో విత్ ఇన్ 1 week యూ క్యాన్ రికవర్ ద ఫీ వాట్ ఎవర్ యూ పెయిడ్ ఫర్ దాట్. ఓకే, సో డెఫినెట్గా లైఫ్ లాంగ్ ఒక లెర్నింగ్ అనేది వస్తుంది. దాంట్లో మీకు 40+ లెర్నింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. చాలా ఓపిక్గా చూసి వాటిని అన్నిటిని నోట్ చేసుకుని అండ్ వాటిని అన్నిటిని ప్రాక్టీస్ చేయాలి. అండ్ టాప్ ఆఫ్ దట్ ఈ జర్నీలో భాగంగా మీకు ఎటువంటి డౌట్ వచ్చినా సరే మేము సపరేట్గా ఒక టెలిగ్రామ్ ఛానల్లో గ్రూప్లో మిమ్మల్ని యాడ్ అనేది చేస్తాము. సో మీకు ఎటువంటి డౌట్ వచ్చినా డ్యూరింగ్ ది మార్కెట్ ఆర్ ఆఫ్టర్ ది మార్కెట్ అవర్స్ కూడా మేము డెఫినెట్గా రెడీగా ఉంటాం మీకు హెల్ప్ చేయడానికి. సో మరిగిందుకు ఆలస్యం ఈరోజే మన తెలుగు ట్రేడర్ శ్యామ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అండ్ ప్రో ట్రేడర్ ప్రోగ్రామ్ అండ్ కాంబో కోర్స్లో అయితే జాయిన్ అయిపోండి అండ్ స్టార్ట్ యువర్ ప్రాఫిటబుల్ అండ్ జర్నీ from today onwards. So thank you so much guys. I hope you like this video and మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో క్లియర్గా ఏది ఉన్నది ఉన్నట్టుగా మీకు జెన్యున్గా మీ ముందుకి హానెస్ట్గా మీ ముందుకి తెచ్చే ప్రయత్నం అయితే చేశాను. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని అయితే కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.